నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు వలి. లైవ్ లో జాయిన్ అయ్యారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ వివి రావు గారు. సార్ తో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం. వివి రావు గారు, సరిగ్గా 2 వారాలు అవుతుంది సార్ యుద్ధం ప్రారంభమై. ఇప్పటి వరకు చూస్తే ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, ఎవరు నష్టపోయారంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఫస్ట్ యుద్ధం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యన మొదలైనట్టు మనం లెక్క పెట్టుకోవచ్చండి. కేవలం అమెరికా సపోర్ట్ ఆఫ్ ఇజ్రాయెల్ లో వచ్చినట్టు మనం అనుకోవచ్చు. ఎందుకంటే హమాస్ 2023లో ఏదైతే కాండ చేసిందో అప్పటి నుంచి ఇజ్రాయెల్ ఒక నిర్ణయం తీసుకుంది, హమాస్ని అంతమొందించి పాలెస్టైనాల్లో పీస్ తీసుకురావాలని. ఆ ప్రయత్నంలోనే ఇప్పుడు ట్రంప్ గారి ఆధ్వర్యంలో వరల్డ్ పీస్ కమిటీ అని చెప్పి ఒకటి హమాస్ని డిసామ్ చేసి అక్కడ శాంతి తీసుకురావాలి, గజాని డెవలప్ చేయాలి అన్నట్టుగా ఒక ప్రస్తావన వచ్చింది. అది ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. దాదాపు $17 బిలియన్ కమిట్మెంట్ ఇవన్నీ వచ్చినాయి. అయితే అది సక్సెస్ఫుల్ అవ్వడానికి సరైన కంట్రీస్ అక్కడ ఏమీ లేవు. అందులో పాకిస్తాన్ ఒక మంచి ఫర్మిడబుల్ ఫోర్స్ ఉంది, కానీ పాకిస్తాన్ బహుశా పార్టిసిపేట్ చేస్తుందో లేదో కూడా డౌట్ఫుల్ పాలెస్టీనా గురించి. అందువల్ల పాలెస్టీనాలో హమాస్ని అణచాలంటే లెబనాన్లో హిజ్బుల్లాని అణచాలి, యెమెన్లో హౌతీస్ని అణచాలి. వీళ్ళిద్దరికి సపోర్ట్ ఇచ్చే ఇరాన్ని ఏదైతే ఉందో వీళ్ళని అణచాలి. అయితే ఇరాన్ మిడిల్ ఈస్ట్లో ఆధిపత్యానికి చాలా ప్రయత్నం చేస్తుంది. ఒక సైడు షియా దేశాలన్నిటికీ నాయకత్వం వహిస్తుంది, ఇంకో సైడు సున్నీలతోటి సౌదీ అరేబియా నాయకత్వంలో ఉన్న సున్నీస్ తోటి దెబ్బలాడుతుంది. పాకిస్తాన్ న్యూక్లియర్ పవర్ అనే కానీ ఎవరు పట్టించుకోవట్లేదు దాన్ని. ఎందుకంటే వీళ్ళందరినీ కచ్చా ముస్లిమ్స్ అంటారు, అరబిక్ ముస్లిమ్స్ వీళ్ళని పట్టించుకోరు. సో ఈ ఆధిపత్యం పోరుతో పాటు ఇజ్రాయెల్ని ఎలాగా ఒప్పించాలి పాలెస్టీనా దేశం కోసం అన్నది ఒక తీవ్ర ప్రయత్నం జరుగుతుంది. ఎవరు గెలిస్తే వాళ్ళు మిడిల్ ఈస్ట్కి నాయకులు అవుతారు. అయితే ఇరాన్ న్యూక్లియర్ 79 తర్వాత న్యూక్లియర్ టెక్నాలజీ కూడా డెవలప్ చేసుకోవాలని విపరీతంగా ప్రయత్నం చేస్తుంది. కొంతవరకు పాకిస్తాన్ నుంచి స్మగ్లింగ్ కూడా, టెక్నాలజీ ఇవన్నీ కూడా స్మగ్లింగ్ చేయడం జరిగింది. ఆ భాగంలోనే చాలాసార్లు అమెరికా హెచ్చరించి ఆంక్షలు విధించి ఎలాగోలని జూన్లో జరిగిన ఆపరేషన్లో చాలా వరకు కంట్రోల్లోకి తీసుకొచ్చింది. అయితే హిజ్బుల్లాని హౌతీస్ని కంట్రోల్ చేయకుండా హమాస్ని కంట్రోల్ చేయడానికి ఇరాన్ నాశనం తప్పనిసరి. అందువల్ల ఇజ్రాయెల్ పూనుకుంది ఇరాన్లో రెజిమ్ చేంజ్, ఎట్టి పరిస్థితుల్లోనూ చేంజ్ తీసుకొచ్చి అక్కడ ఉన్న డెమోక్రసీ కానీ యూత్ని కానీ పాత రాజు కొడుకుని కానీ ఎవరినైనా సరే మూడిట్లో ఎవరినో ఒకరిని తీసుకొచ్చి తిరిగి ఇరాన్ని తన కంట్రోల్లోకి తీసుకురావాలని చూస్తోంది. దీనికి సపోర్ట్గా అమెరికాని తీసుకుంది. అమెరికా ఎప్పుడు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయక తప్పదు, ఎందుకంటే అమెరికాలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే డెసిషన్ మేకర్స్ అంతా ఇజ్రాయెల్కి సపోర్ట్లో ఉంటారు. ఇంకా మిగతా అంటారా, యురేనియం ఎన్రిచ్మెంట్ని ఆఫ్ చేయడం, ఆయిల్ కంట్రోల్ చేయడం, తర్వాత పెట్రోల్ డాలర్, ఇవన్నీ సెకండరీ ఇష్యూస్. ఇందులో చర్చలు జరుగుతానే సర్ప్రైజింగ్ అటాక్ చేశారు February 28. ఆ దశలో ఆయతల్లా చనిపోవడం జరిగింది. అంటే ఏంటంటే రెజ్యూమ్ చేంజ్ చేయడానికి పాత లీడర్ని తీయడం అయితే జరిగింది. అయితే కొత్త లీడర్ మాత్రం ఆయతుల్లా కొడుకే ఇప్పుడు 8వ తారీఖున డిజిగ్నేట్ అయ్యారా, ఆయన బతుకున్నారో లేదో కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. BBC పర్షియన్ ఛానల్ ప్రకారం అయితే ఆయన చనిపోయినట్టు కూడా లెక్క పెడుతుంది. రెండో నాయకుడు కూడా ఒక వదంతులు నడుస్తున్నాయి. ఇంజర్డ్ మాత్రం బహుశా అయినట్టు కనిపిస్తుంది, ఎందుకంటే ఆయన ఫిజికల్ ప్రెజెన్స్ ఇప్పటి వరకు కనిపించలేదు. కేవలం IRGC ద్వారా ఇచ్చిన స్టేట్మెంటే నిన్న బయటకు వచ్చింది. అది ఫ్రైడే ప్రేయర్స్, ఈవినింగ్ ప్రేయర్స్ ముందు వచ్చింది. ఏదో ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పి ఈ రోజు పేపర్లు మొత్తం కూడా అది వదిలేయండి. ప్రతీకారం తీర్చుకుంటామంటే ఏంటంటే అది హైలైట్ చేస్తున్నారు ఆ ఇష్యూని. చిన్నపిల్లలు చనిపోవడం ఎస్ బాధాకరమే, కాకపోతే నన్ను అడిగితే ఏంటంటే ఇది వార్ టైంలో కొలెటరల్ డ్యామేజ్ తప్పనిసరి. ఎంత చేసినా కానీ నేను అనుకోవడం బహుశా ఒక టామహాక్ క్రూయిజ్ మిసైల్ ఏదైతే ఉందో భూమిని అంటిపెట్టుకునేది 20 మీటర్స్ ఎత్తులో ఎగురుతుంది, అందుకనే శత్రువుకి దొరకదు, రడార్కి దొరకదు. అయితే అందులో ఎక్కడో మిస్ఫైర్ అయ్యి ఎక్కడో తప్పు అయ్యి అది స్కూల్ మీద పడింది. సో డౌట్ ఏం లేదు. అయితే ఇరాన్ మాత్రం దీన్ని హైలైట్ చేసి హ్యూమన్ రైట్స్ వయలేషన్ కింద లెక్క పెట్టాలని చూస్తుంది, సింపతి గెయిన్ చేయాలని చూస్తుంది. అందులో డౌట్ ఏమీ లేదు. ఎస్, అది జరిగింది కూడా తప్పే. అయితే అది నిజంగా వార్ టైంలో అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే
ఇప్పుడు ఇరాన్ ఫైర్ చేసిన వాటిల్లో కూడా ఈ 7 అమెరికన్స్ చనిపోవడం, చాలా మంది ఫ్రెంచ్ ట్రూప్స్ గాయపడడం, తర్వాత సివిలియన్స్ చనిపోవడం. ఆ సివిలియన్స్ లో కూడా ఒకళ్ళు బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక ఇటువంటి కేసులు కూడా ఉన్నాయి. సో తర్వాత వాళ్ళకున్న డీసాలినేషన్ ప్రాజెక్ట్స్, తర్వాత సముద్రంలో చాలా మంది గాయపడడం, 700 షిప్స్ పైగా హార్మోజ్ సంధిలో, ఆ జలసంధిలో ఇరుక్కుపోయి ఉన్నాయి, బయటికి రాలేకపోతుంది. ఆ సాయి సంధి జెండాతో వెళ్తున్న దాంట్లో మన 3 భారతీయులు కూడా చనిపోయారు కదా సార్. చనిపోయారు. అదే నేను అంటున్నాను, మామూలుగా ఇది యుద్ధ సమయంలో గెస్ చేయలేం, 100% యాక్యురసీ ఇవ్వడం సాధ్యం కాదు. అయితే అమెరికా ఇజ్రాయెల్ కలిపి చేస్తున్న దాడిలో వాళ్ళు చాలా వరకు సక్సెస్ఫుల్ అయినట్టే లెక్క. ఎందుకంటే ఇరాన్ నేవీని దాదాపు ధ్వంసం చేశారు, ఎయిర్ ఫోర్స్ ని నిర్వీర్యం చేశారు. కేవలం ఇరాన్ దగ్గర మిగిలింది 2, ఒకటి మిసైల్స్, ఇంకోటి యుఏవీస్. అందులో రెండిట్లోనూ స్ట్రాంగ్ గా ఉన్నారు, ఓన్ ప్రొడక్షన్ ఉంది, హైపర్సోనిక్ మిసైల్స్ ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారు. అలాగే ఖైబర్ అన్న మిసైల్ తోటి ఇజ్రాయెల్లో కూడా ఐరన్ డోమ్ ని ఛేదించుకుని అక్కడ టార్గెట్స్ ని అటాక్ చేయగలుగుతున్నారు. అయితే ఆ మిసైల్స్ మాత్రం వాళ్ళ దగ్గర చాలా తక్కువ నెంబర్స్ లో ఉన్నాయి, ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే గల్ఫ్ స్టేట్స్ లో ఉన్న అమెరికన్ బేస్లు 22, 27 అయితే ఏవైతే ఉన్నాయో, ఇంక్లూడింగ్ అమెరికన్ 5th ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్ బహ్రెయిన్ లో ఉన్నదైతే, వీటన్నిటి మీద అటాక్ చేయడం, తర్వాత వాళ్ళ ఎకనామిక్ ఇంట్రెస్ట్ మీద కూడా, అంటే బ్యాంకులు ఇటువంటి, లేకపోతే వాళ్ళు అమెరికన్స్ ఎక్కువ ఉండే హోటల్స్ మీద కూడా డ్యామేజ్ చేయడం జరుగుతుంది. కొంతవరకు డీసాలినేషన్ ప్లాంట్స్ కూడా అందులో చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు హర్మూజ్ జలసంధి అనేది చాలా కీలకమైనటువంటి పాయింట్ గా కనిపిస్తుంది సార్. నిన్నటి వరకేమో అమెరికా మేము రక్షణ కల్పిస్తాం చమురు నౌకలకు అని చెప్పింది, ఇప్పుడు మేము ఏమీ చేయలేమని చెప్పి ఒక ప్రకటన కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. హర్మూజ్ జలసంధి దగ్గర కింద సీ మైన్స్ కూడా పెట్టేసి పేల్చేస్తున్నారంట కదా సార్. మన నౌకలకి వచ్చేస్తా ఉన్నాయి, కానీ రెండు పాయింట్లు ఉన్నాయండి దీనికి. హార్మూజ్ జలసంధి అన్నది 21 మైళ్ళు లేకపోతే 32, 33 కిలోమీటర్లు అంటారు, కానీ యాక్చువల్గా నావిగబుల్ ఏరియా, అంటే షిప్స్ పాస్ అవ్వగలిగిన ఏరియా కేవలం 2 మైళ్ళే, అంటే 3 కిలోమీటర్సే యాక్చువల్ సంధి. అది క్రూషియల్, ఎందుకంటే దాని లోపలే మిగతా దేశాలలో, మిడిల్ ఈస్ట్ దేశాలన్నీ లోపలికే వస్తాయి. యూఏఈ కానివ్వండి, కువైట్ కానివ్వండి, ఇరాక్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. అక్కడ షిప్స్ ఇప్పుడు దాదాపు 300 వరకు కంటైనర్ షిప్స్, 400 వరకు ఆయిల్ షిప్స్ లోపల ఇరుక్కుపోయినాయి. ఈ నెంబర్ పెరగగలదు, కానీ ఏంటంటే బయట నుంచి లోపలికి షిప్స్ వెళ్ళలేకపోవడం వల్ల ఇది అయిపోయినాయి. ప్రపంచంలోనే దాదాపు 15 to 20% ఆయిల్ ట్రేడ్ దీని ద్వారా అవుతుంది. మన ఇండియాకు కూడా 20-25% ఇక్కడి నుంచి వస్తుంది. అందులో ఎస్పెషల్లీ మనకి కీలకమైన ఎల్ఎన్జి, సిఎన్జి, దాని తర్వాత ఫెర్టిలైజర్కి కావాల్సిన ముడి పదార్థం, ఇది అక్కడి నుంచి రావాల్సింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని రోజులతో హార్మూజ్ జలసంధి మూసేస్తున్నామని చెప్పి ముందర నుంచి ఐఆర్జిసి వార్నింగ్ ఇచ్చింది. అది ఫిజికల్ గా బ్లాక్ చేయలేదు. ఫిజికల్ గా బ్లాక్ చేయాలంటే దానికి ఇరాన్కి ఉన్న నేవీని అక్కడ నిలబెట్టాలి, జలగాంతరాముల్ని అండర్ వాటర్ పెట్టాలి. ఇది మాత్రం చేయలేదు, కేవలం వార్నింగ్ ఇచ్చి వదిలేస్తుంది. ఇందులో 2-3 షిప్స్ ఏదో దొంగతనంగా బయటికి రావాలని చూస్తే వాటి మీద ఫైర్ చేసి డ్యామేజ్ చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ మన థాయ్ రిజిస్ట్రేషన్ ఉన్న షిప్పింగ్. ఇప్పుడు దాదాపు 17 బోట్లని మొన్న యుఎస్ఏ డిస్ట్రాయ్ చేసింది ఆ ఏరియాలో, మైన్స్ ఏవైతే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఈ మైన్స్ ఫ్రీ ఫ్లోటింగ్ మైన్స్ ఎక్కువ వాడినట్టు మనం అనుకోవచ్చు. ఫ్రీ ఫ్లోటింగ్ మైన్స్ అంటే చాలా పెద్ద ఒక వాటర్ ట్యాంక్, 500 ml 500 లీటర్ వాటర్ ట్యాంక్ ఎంత ఉంటుందో అంతటి రౌండ్ బాల్ కింద ఇమాజిన్ చేసుకోవచ్చు. దానికి స్పైక్స్ ఉంటాయి ముళ్ళ కింద, ఆ ముళ్ళు తగిలంగా, అవన్నీ సెన్సర్స్, ఆ ముళ్ళు ఏదైనా షిప్ కి తగలంగానే, మెటాలిక్ పోర్షన్ కి తగలంగానే అది పేలిపోతుంది. దాని తర్వాత కమర్షియల్ షిప్స్ అయితే విపరీతంగా దెబ్బతింటాయి, మిలిటరీ గ్రేడ్ షిప్స్ అయితే స్పెషల్ ఎల్లాయ్ వాడతారు కాబట్టి కొంతవరకు తట్టుకుంటాయి. తర్వాత అందులో డబల్ లేయర్స్ వాడడం, తర్వాత కౌంటర్ ఫ్లడింగ్ మెజర్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకుంటారు కాబట్టి దాన్ని రిపేర్ చేసి మళ్ళీ తిరిగి ప్రయాణంలోకి పెట్టే అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ దాన్ని రిపేర్ సటిల్లీ తప్పచ్చు. ఇప్పుడు 10-15 మైన్స్ దాదాపు వాళ్ళు సక్సెస్ఫుల్ గా వదిలేసినట్లే. ఈ మైన్స్ లో చాలా రకాలు ఉంటాయి. కొన్ని ఇన్ఫ్లుయెన్స్ మైన్స్ ఉంటాయి, ఏంటంటే కేవలం ఆ షిప్ దగ్గరగా వచ్చినప్పుడే పేలేది, తర్వాత భూమిలో సముద్ర మట్టంలో పాతేసిన మైన్స్ అవి పైకి వస్తాయి, షిప్ పైన వెళ్తుంటాయి. ఇటువంటి రకరకాలు ఉన్నాయండి. మిగతా వాటిల్లో అయితే అవి ఇంకా నిర్వీర్యం చేయడం ఇంకా చాలా కష్టం. కానీ ఫ్రీ ఫ్లోటింగ్ లో ఏమవుతుందంటే ఒకసారి ఇది ఈ సముద్రంలో తేలుకుంటా ఎక్కడికైనా చేరుకోవచ్చు, ఆఖరికి ఇండియా కూడా రావచ్చు.
తేలుకుంటే 2-3 నెలల తర్వాత ఇటు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇందులో చాలా విపరీతమైన డేంజర్ ఉందన్నమాట, ఎక్కడ మెటల్ పోర్షన్ చేరినా. అందుకని చెప్పి తర్వాత ఏంటంటే నిన్న మొన్న ఇరాన్ చాలా భయపెడుతుంది. వాళ్ళ దగ్గర మిడ్గేట్ సబ్మెరీన్స్ అని చెప్పి చిన్న సబ్మెరీన్స్ ఉంది. అందులో ఒకళ్ళు ఇద్దరు పైలట్స్ ఉంటారు తప్ప కానీ ఇంకెవరు క్రూ ఉండదు. దాన్ని ఆత్మాహుతి దాడికి తయారు చేసి వాటిని వదిలేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఓకే, చైనా అంటే సీ డ్రోన్స్ లాగా పనిచేస్తాయి. డ్రోన్స్ అంటే ఇప్పుడు డ్రోన్స్ అంటే ఏంటంటే బేసికలీ అన్మ్యాన్, సొంతంగా వెళ్లే విమానం కావచ్చు, హై ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ కావచ్చు, మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్, మీడియం ఎండ్యూరెన్స్, షార్ట్ ఎండ్యూరెన్స్, చాలా రకాలు ఉంటాయి. అలాగే అండర్ వాటర్ అంటే మొత్తం నీటిలోనే వెళ్లే విధంగా కూడా అండర్ వాటర్ డ్రోన్స్ ఉంది. యుక్రెయిన్ అటువంటి అండర్ డ్రోన్స్ వాడే రష్యా కట్టిన బ్రిడ్జ్ ని 2 సార్లు కూల్చేసింది, క్రిమియాకి కట్టిన బ్రిడ్జ్. అదొకటి. అలాగే కొన్ని డైవర్స్ ఉంటాయి, అంటే ఏంటంటే అందులో మనుషులు ప్రయాణం చేసి స్క్యూబా డైవింగ్ చేసినట్టు అందులో బ్యాథోస్పియర్ అంటారు. ఆ బ్యాథోస్పియర్ ప్రయాణం చేసి వాళ్ళు ఫిజికల్ గా ప్లాన్ చేసి రావచ్చు. అలాగే CM-302 అని చెప్పి ఎక్స్పోర్ట్ వర్జన్ ఒక మిసైల్ ఉందండి చైనా దగ్గర. వాళ్ళ దగ్గర ఒక యాంటీ షిప్ మిసైల్ అన్నది చాలా పవర్ఫుల్ గా తయారు చేసాము. హైపర్సానిక్ స్పీడ్ తోటి వెళ్ళి ఎటువంటి షిప్ నైనా సరే మేము డ్యామేజ్ చేయగలం, 200 kgs ఎక్స్ప్లోజివ్ తీసుకెళ్తారని చెప్తున్నారు. అయితే ఇరాన్కి వాళ్ళు ఇప్పటి వరకు ఇవ్వలేదు. 2 కారణాలు అయ్యి ఉండొచ్చు. ఒకటి, టెస్ట్ ఇరాన్కి ఇచ్చి ఇరాన్ ప్రయోగించి అది ఫెయిల్ అయిపోతే అది చైనాకి పేరు దెబ్బ. తర్వాత పాక్ స్ట్రేట్స్, తైవాన్ స్ట్రేట్స్ లో USA అటాక్ చేసినప్పుడు USAకి క్లియర్ కట్ గా చైనా సామర్థ్యం అంటూ చాలా క్లియర్ గా తెలుస్తుంది. అందులో ఏదైనా దొరికింది అంటే USA వాళ్ళు దాన్ని డిసెక్ట్ చేసి దాని కెపాసిటీస్ ఏంటి అన్నది దాని ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అందువల్ల బౌస్ ఇవ్వట్లేదు. రెండోది ఏంటంటే బ్యాలెన్స్ డిస్టర్బ్ చేయరు. ఈ పెద్ద దేశాలన్నీ చెప్పి సపోర్ట్ ఇచ్చినా కానీ, ఇరాన్కి సపోర్ట్ ఇచ్చినా కానీ, అమెరికా తోటి సత్సంబంధాలు లేకపోయినా కానీ ఇరాన్కి ఫుల్ సపోర్ట్ ఎప్పుడు ఇవ్వదు. కేవలం అంటే బతకడానికి ఉండే అంత వరకు సపోర్ట్ ఇస్తుంది. సో ఆ విధంగా CM-302 ఇప్పటికే ఈ 2 వారాలు ఆపిన దానికే కొంత ఆ ఎఫెక్ట్ కనిపిస్తుంది సార్. చమురు కటకట అనేది కనిపిస్తుంది. మన దేశం వరకు వచ్చింది. మన గ్యాస్ గోడౌన్ల దగ్గర పబ్లిక్ అంతా గుమిగూడినటువంటి పరిస్థితి. వస్తుందా రాదా గ్యాస్ ఏంటని. ఇది ఇంకా కంటిన్యూ అయితే ఏంటి సార్ సిచ్యువేషన్? ఇప్పుడు మన పాతకాలంలో చదివేవాళ్ళు, రఘునాథ్ మందిర్లో 14 రోజులు వరుసగా వాన కురుస్తుంటే ఆఖరికి రాజు తన ఇంటి దూలాలను తీసుకుని నిప్పంటించి వంట చేయించడం మొదలుపెట్టాడు. సో ఇటువంటి పరిస్థితులు వస్తూనే ఉంటాయి. మన హ్యూమన్ బీయింగ్స్ ఎంత సాఫ్ట్ గా అలవాటు పడిపోయామంటే ఏది ఇంకా కష్టాలు రాకుండా. ఇప్పుడు అక్కడ ఏదో మనకి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అండి, అది అంటే మన కంట్రోల్లో లేదు. అది వచ్చినప్పుడు కొన్ని కష్టాలను తట్టుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఏంటంటే మన సైడ్ కూడా ఏముంది, ఇక్కడ LPG CNGని వీటిని బ్లాక్ లో చేసి ఎలాగోలో అమ్ముకోవాలని, లేకపోతే స్టవ్లు అమ్ముకోవాలని చాలా మందికి ఉంటుంది. ఏది లేకపోతే మీడియా కూడా ఉంది, ఏదోటి చెప్పేసి పబ్లిసిటీ తీసుకుందాం, TRP. అందుకనే సెంట్రల్ గవర్నమెంట్ TRP రేటింగ్స్ లేకుండా 2 నెలలు లేకుండా చేసింది. సో చాలా మంది ఏంటంటే తెలుగులో ఎస్పెషల్లీ వార్తా ఛానల్స్, పుట్టగొడుగుల్లో వచ్చిన డిజిటల్ ఛానల్స్ చూస్తే కొంతమంది న్యూక్లియర్ బ్లాస్ట్లు చేశారు, న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్ చేశారు, ఫ్యూజన్ బాంబులకు కూడా వెళ్ళిపోయారు, శాటిలైట్ ఇమేజరీకి వెళ్ళలేదు, శాటిలైట్ బాంబ్స్కి వెళ్ళలేదు, ఇంకా అదొకటే మిగిలిపోయారు. సో ఆ విధంగా చూస్తే ఏంటంటే ఇది రూమర్స్ తగ్గించాలి. మన దేశానికి కొంత ప్రాబ్లం ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకి వెనుజులా నుంచి, రష్యా నుంచి ఆయిల్ విపరీతంగా వచ్చే అవకాశాలు కూడా ఉంటుంది. ఎస్, రూట్ కొంచెం ఈ సూయజ్ కెనాల్లో హౌతీస్ ఇప్పటి వరకు యాక్ట్ చేయలేదు. రెడ్ సీని క్లోజ్ చేసి సూయజ్ కెనాల్ ని క్లోజ్ చేసినా కానీ మనం కేప్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారా ఆఫ్రికా చుట్టూరు తిరిగి రావచ్చు. కొంత సమయం ఎక్కువ పడుతుంది, ఒక 7 రోజులు 8 రోజులు ఎక్కువ పట్టే అవకాశాలు కనిపిస్తుంది. సో అంతకంటే ఇంకా నాకేమనిపించట్లేదు. మన ఇండియాలో స్ట్రాటజిక్ రిజర్వ్స్ పుష్కలంగానే ఉన్నాయి. ప్లేసులు చెప్పకూడదు కానీ మామూలుగా మనం ఎక్కడ అండర్ వాటర్ కూడా స్ట్రాటజిక్ రిజర్వ్స్ పెట్టుకుని ఉన్నాం. అలాగే రాజస్థాన్ లో కూడా అండర్ గ్రౌండ్ చాలా వరకు పెట్టుకున్నాం. సో మనకి 30-45 రోజులు గొడవ లేదు. ప్లస్ మనకి ఇంటర్నల్ ప్రొడక్షన్ కూడా ఉంది. అది ర్యాంప్ అప్ చేస్తే 25% వరకు మనం తట్టుకోగలుగుతాం. కొంతవరకు CNG LPGకి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మినిస్టర్ పూరి గారు చెప్పారు, ఆల్రెడీ ర్యాంప్ అప్ చేస్తున్నాం. అలాగే కొన్ని షిప్స్ ని వదలడం ద్వారా, డిప్లొమసీ ద్వారా మనం షిప్స్ తెచ్చుకోవడం జరుగుతుంది. ఇది వేరే దేశాల నుంచి కూడా తెచ్చుకోవచ్చు. సో ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. మనకి కొలెటరల్ డ్యామేజ్ వీళ్ళే కాదు, మనకి ప్రవాస భారతీయులు మిడిల్ ఈస్ట్ లో దాదాపు 1 కోటి మంది ఉన్నట్టు అంచనా, ఇంక్లూడింగ్ ఫ్యామిలీస్. వీళ్ళందరూ బ్లూ కలర్ వర్కర్స్. అంటే ఈ రోజు ఉద్యోగం ఉంటే వాళ్ళకి డొక్కాడుతుంది, లేకపోతే వాళ్ళకి
కష్టం. మనకి విదేశీ మారక ద్రవ్యం కూడా వాళ్ళు చాలా వరకు సంపాదించి పెడతారు. సో విదేశీ మారక ద్రవ్యం మనకి రిజర్వ్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. దాదాపు ఇప్పుడు $650 బిలియన్ ఉన్నాయి మన దగ్గర. అవన్నీ తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎక్స్పోర్ట్ లేనప్పుడు మనకి ఇంపోర్ట్సే కావాలి. సో ఇది తగ్గుతుంది. తర్వాత ప్రవాస భారతీయులు వెనక్కి తీసుకునే హామీ ఇస్తున్నారు ప్రధానమంత్రి. సో ఒకవేళ సీరియస్ విషమం అయితే మాత్రం వీళ్ళందరినీ వెనక్కి తీసుకురావడం జరుగుతుంది. ఇవన్నీ కొంతవరకు ఒడుకుదొడుకులు మనం తట్టుకునే పరిస్థితిలో ఉండాలండి. నిండుకుండా తొనకదా అంటారు. నిండుకుండా అంటే ఏంటంటే యాక్చువల్గా మనం ఫుల్గా కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడు మనకేమీ కాదు. ఈ అపోజిషన్ లాగా మామూలుగా వీధుల్లోకి వెళ్ళిపోయి ఇది చేసాము అని చెప్తుంటే, ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని చెప్తుంటే అది మంచిది కాదు. ఓకే సార్, ఇప్పుడు ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేలా అయితే కనిపించట్లేదు. ఈయన ముస్తఫా ఖమేని కూడా మరి ఆయన మీరు ఒకటి ఉందండి, ఉన్నాడా లేడా? ఇప్పుడు ఇరాన్ కూడా తీవ్రంగా దెబ్బతింది. వాళ్ళకి తెలుసును ఇంకొక 5 ఏళ్ళు ఆగితే రీకన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. తర్వాత ప్లాన్స్ ఎలా ఉంటాయో తర్వాత చూద్దాం. తర్వాత ప్రపంచ పరిస్థితి ఎలా ఉంటుందో తర్వాత చూద్దాం. అందుకని వాళ్ళు చర్చలకు తయారుగానే ఉన్నారు. ఒమాన్ అంత డిమాండ్స్ పెడుతున్నారు కదా సార్, కొన్ని కండిషన్స్ పెడతా ఉన్నారు కదా, మాకు నష్టపరిహారం ఇవ్వాలి. కండిషన్స్ లేకుండా ఏ దేశం ఒప్పుకుంటుంది చెప్పండి? ఏదో ట్రంప్ ఏదో కండిషన్స్ ఇప్పుడు అమెరికా ఒప్పుకునే పరిస్థితి ఉందా అని. అమెరికా కూడా ఏమైందంటే 4 ఏళ్ళు ఈ యుక్రెయిన్ లో వార్ నడిచింది. వాళ్ళకున్న రిజర్వ్స్ మిసైల్స్ అన్ని చాలా సంవత్సరాల నుంచి ప్రొడక్షన్ ఆగిపోయింది. ఆ ప్రొడక్షన్ ఆగిపోవడం వల్ల ఉన్న రిజర్వ్స్ అన్ని ఫినిష్ అయిపోతున్నాయి. అందువల్లే సౌత్ కొరియాలో డిప్లాయ్మెంట్ అయిన కొన్ని మిసైల్స్ మిడిల్ ఈస్ట్కి మారుస్తున్నారు. సౌత్ చైనా సీలో ఉండే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ తీసుకొచ్చి మిడిల్ ఈస్ట్లో డిప్లాయ్ చేశారు. అక్కడ ఈరోజు చైనా తైవాన్ని అటాక్ చేసి తీసుకోవాలని చూస్తే అక్కడ ఏమీ లేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి కదల్చడానికి 2 నెలలు పడుతుంది. ఆ 2 నెలల్లో మొత్తం చైనా కాంక్రీట్ అయిపోతుంది అక్కడ. సో ఇవన్నీ తీసుకుని నిర్ణయం తీసుకుంటున్నారు. వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ వీటిల్లో ఇటువంటి జరుగుతూనే ఉంటాయండి ఇంటర్నేషనల్గా. సో అందువల్ల ఏంటంటే మనం ఏమైనా ఆలోచించాలంటే అమెరికా కూడా యుద్ధం తగ్గించాలనే ఉంది. ఎందుకంటే అమెరికన్ ప్రెసిడెంట్ కూడా ముందర 5 వారాలు అన్నారు. ఇప్పుడు తొందరగానే సమస్య పోతుంది అంటున్నారు. తొందరగా అంటే ఎన్ని రోజులు ఆయన స్పెసిఫై చేయట్లేదు. కాబట్టి చర్చలకి ఆ 3 పాయింట్లు అయితే ఫస్ట్ పాయింట్ అగ్రీ చేయడానికి పెద్ద గొడవ ఉండదు. లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాం అని తగ్గుతున్నాడా, లేకపోతే ఇక మన వల్ల కావట్లేదు అని తగ్గుతున్నాడా? ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎప్పుడు ఏది 100% చెప్పలేమండి. ఆయన ఏమూ అచీవ్ అయింది, కానీ ఆయన అనుకున్న గవర్నమెంట్ ఇంకా రాలేదు. అంటే ఏంటంటే పార్షియల్గా అచీవ్ చేసినట్టే లెక్క పెట్టుకోవచ్చు. 40% పాస్ మార్కులు మాత్రం ఆయనకి ఇవ్వచ్చు. 60% ఫస్ట్ క్లాస్ ఇవ్వలేము, కానీ 40% పాస్ మార్కులు. ఆయన 80% అనుకున్నాడు యుద్ధం స్టార్ట్ చేయకముందు. అది అందరూ అనుకుంటారండి. ఒకసారి ఏంటంటే ఒకటి గమనించాలండి, ఈ వెస్టర్న్ పవర్స్ అన్ని మన ఇండియా, పర్షియా ఇటువంటి ఓల్డ్ సివిలైజేషన్స్ ని అండర్ ఎస్టిమేట్ చేస్తాయి. అండర్ ఎస్టిమేట్ ఇప్పుడు ఇండియాకే 1400 ఏళ్ళ నుంచి మన మీద యుద్ధం జరుగుతూనే ఉంది. ప్రతి 50 ఏళ్ళకి ఒకళ్ళు వచ్చి లూట్ చేసి పోతానే ఉన్నారు. కానీ మనం ఇప్పుడు తిరిగి రిసర్జెన్స్ కనిపిస్తుంది కదండి ఇండియాలో. 75 yearsలో డెమోక్రసీ కంట్రీ, ఇంత డైవర్స్ కంట్రీ, ఇంత మల్టీలింగ్వల్, మల్టీ రేషియల్, మల్టీ క్యాస్ట్ ఇవన్నీ పెట్టుకుని కూడా మన దేశం డెవలప్ అవుతూనే ఉంది. అవును. సో ఆ విధంగా ఏంటంటే పర్షియా కూడా, ఇరాన్ అన్నది ఏదైతే పర్షియా చాలా పాత దేశం. ఒకప్పుడు మన దేశం కూడా మహాభారతంలో కూడా కాంబోజ హయాలు అనేవారు. అంటే కాంబోజ్ అంటే అప్పట్లో ఇరాన్. ఆ ఇరాన్ నుంచి తీసుకొచ్చిన గుర్రాలు వాడేవారు. ఇరాన్ గుర్రాలు ఫస్ట్ క్లాస్ గుర్రాలని లెక్క. సో మనకి ఎప్పుడు అది పాత సివిలైజేషన్, వాళ్ళు తిరిగి నిలదొక్కగలుగుతారు, అందులో డౌట్ ఏమీ లేదు. చూద్దాం సార్ నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయో. థ్యాంక్ యూ వెరీ మచ్ వీర గారు. థ్యాంక్స్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.